హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ ఆఫీసర్ విక్కీ దగ్గరికి వచ్చి, మురళి పాప అని గట్టి ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ మీ పాప అని ఏవైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇప్పుడేం ప్రూఫ్స్ చూపించాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ మాత్రం, ఏవైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి, అప్పుడు మీ పాపని ఒప్పుకుంటామని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం, అలాంటి ప్రూఫ్స్ ఏమీ లేవు సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ అయితే ఈ పాప మురళి పాపకి ఇచ్చేయాల్సిందే ఈ పాపని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ, పద్మావతి, అలాగే అను, ఆర్య వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. పడుతూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అయితే మీ అందరినీ అరెస్ట్ చేయవలసి ఉంటుంది, మర్యాదగా ఆ పాపని తీసుకొని వెళ్ళి మురళి గారికి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ, మురళి, పద్మావతి గారు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పోలీస్ మాత్రం, ఈ పాప ఎలాగైనా మురళి పాపే కదా, మర్యాదగా మీరు ఆ పాపని మురళీధర్కి అప్పగించండి, లేదంటే మీ అందరినీ జైలుకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అను మాత్రం, లేదు లేదు, ఈ పాప నా పాపే, ఈ పాపను ఎవరికి ఇచ్చేదే లేదు, నా ప్రాణం పోయినా ఎవరికి ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ మాత్రం, మర్యాదగా ఇచ్చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు.